రాబోయే కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని సర్కారు పెద్దలు చెప్తూనే ఉన్నారు కదా. ఇగటు కోర్టు సుతం ఎన్నికలు ఎందుకు పెడతలేరని ప్రశ్నిస్తున్నది కాబట్టి ఎన్నికల పండుగ వచ్చేటట్టే ఉన్నది. ఇసంటియాల చేతి పార్టీ లీడర్లతోని పెట్టిన మీటింగ్లా సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, మరి వాళ్లకు ఏం చెప్పిండు, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకుల ఎన్నికలు అయితే స్థానిక సంస్థలు కార్యకర్తల ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా చేతి పార్టీ కార్యకర్తలను గెలిపించుకుంటే మల్లోపారి కూడా చేతి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాడన్నాడు సీఎం రేవంత్ అన్న. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అన్న సీఎం రేవంత్ అన్న పార్టీ ప్రభుత్వం జోడెద్దు లెక్క పనిచేయాలి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకుపోవాలని కార్యకర్తలకు పిలిపించిండు. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. సీఎం రేవంత్ అన్న కాన్ఫిడెంట్ చూస్తుంటే నిజంగా 10 ఏళ్ళు చేతి పార్టీ అధికారంలో ఉంటది అనిపిస్తున్నది. ఇక దీనికి రేవంత్ అన్న చెప్పిన లాజిక్ ఏందంటే 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. అరే రేవంత్ అన్న లాజిక్ భలే ఉన్నది కదా. ఈ లెక్కన చూస్తే 2023 నుంచి 2033 దాకా చేతి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుంది అన్నట్టు. గందుకే కావచ్చు రేవంత్ అన్న 10 ఏళ్ళు నేనే బాధ్యత తీసుకుంటా అటెంక మీరే నడిపియాలని అన్నది. ఎందుకంటే రేవంత్ అన్న లాజిక్ ప్రకారం 10 ఏళ్లకో పారి వేరే పార్టీ పాలన చేస్తున్నది అంటే మళ్ళీ 10 ఏళ్ల దాకా అధికారం రాదు కాబట్టి వేరేటోళ్లకు బాధ్యతలు ఇస్తారని అంటున్నట్టున్నాడు సీఎం రేవంత్ అన్న. కానీ సీఎం రేవంత్ అన్న లాజిక్ ఈ పారి కూడా వర్కౌట్ అయ్యి చేతి పార్టీ మళ్ళీ పారి అధికారంలో రావాలంటే మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేటట్టు చేయాల్సిందే. అట్లయితేనే ప్రజలు రెండో పారి గెలిపిస్తారని అంటున్నారు ఈ ముచ్చటిన్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి అప్పటి వరకు తెలంగాణ రాజకీయాలు ఎట్లుంటాయో ఏందో.